ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అయితే ఎటు అయినా ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈ రోజు అనేది ఒక స్త్రీ అనుకోకుండా ఫోన్ కాల్ చేస్తుంది. ఏ స్త్రీ మీకు ఫోన్ కాల్ అనుకోకుండా చేస్తుంది, అలాగే ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొని రాబోతున్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి అనేది వృషభ రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరు అనేది మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే చూసుకొని అమలు పరుస్తూ ఉంటారు. అలాగే ఏ సమస్య సృష్టించినా పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి వృషభ రాశి వ్యక్తులకు ఉంటుంది. వీరి జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వీరిని బాధించినా సరే వీరి యొక్క మానసికం కృంగిదల పోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ సమస్యలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణం వల్ల ప్రభావితం కూడా వీరికి చిన్న వయసులోనే అవగతం అవుతుంది. అలాగే స్నేహితుల వెనుకుండి వీరిని ముందుకు నడుపుతూ ఇక 2025వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారిని చూస్తే గనక ఈ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ అనేది చేస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలుసుకునే ముందుగా మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం రోజున ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. అంటే అనుకోకుండా డబ్బు పొందుకునే అవకాశం ఉంటాయి. రుణాలు వస్తాయి. ఇక ఇది వరకు మీకు చేసిన ప్రయత్నాలు ఫలితం అయితే గనక ఈరోజు రుణాలు వసూలు అయ్యే దానికి సక్సెస్ అనేది అవుతాయి. ధనాన్ని అయితే ఎక్కడి నుంచి అయినా సరే మీకు పొందుకుంటారు. అంటే ఎవరైనా ఇవ్వవలసిన వారు ఇవ్వటం లేదని ఏదైనా అడ్వాన్స్ను రిసీవ్ చేసుకోవడం అనేది మీ యొక్క రంగంలో ధనం అయితే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతున్నాయి. చాలా కాలంగా దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక సక్సెస్ లేకపోతే ఈరోజు దినఫలాల ప్రకారం సక్సెస్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు సంతృప్తి అనేది ఇవ్వబోతుంది. ఇక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్నిసార్లు సవాళ్ళు మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఉద్యోగ
జీవితం గురించి మీకు ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల పట్ల మీకు పడవలసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఇది వరకు మీ యొక్క కెరియర్లో కుటుంబ సభ్యులతో మద్దతు కూడా మీకు ఎక్కడ లభిస్తూనే ఉంటుంది. ఈరోజు సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నం అనేది సక్సెస్ కాకపోగా అది మాత్రం ఇప్పుడు అనేది సఫలీకృతం అవుతుంది. మీ యొక్క చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారే అవకాశాలు తీవ్రంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంధువులను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు మీ మధ్య ఈ విధంగా జరిగే అవకాశాలు తోబుట్టువుల మధ్య కావచ్చు, తోటి కోడళ్ళ మధ్య కావచ్చు, ఇలా ఏదో ఒకరి మధ్య కావచ్చు, ఏదైనా ఒక సంబంధానికి సంబంధించినటువంటి గొడవ అయితే ఒక కాస్త పెద్దదిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇక ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే కనుక అనుకోకుండా మీకు ఒక ఫోన్ కాల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ఫోన్ కాల్ కోసం కావచ్చు, ఏదైనా ఒక రాంగ్ నెంబర్ ద్వారా కావచ్చు, ఆ స్త్రీ నుండి అయితే మీకు ఫోన్ కాల్ అయితే వస్తుంది. రాంగ్ నెంబర్ అయినప్పటికీ కూడా పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ విధంగా ఈరోజు ఫోన్ కాల్ చూసుకున్నట్లయితే గనక మీ యొక్క జీవితంలో భవిష్యత్ కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక చక్కటి స్నేహితురాలు కావచ్చు, మంచి స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఈ బంధం దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శ్రీరామచంద్ర ప్రభువులకు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. శుక్రవారం రోజున తులసిమ్మ కోట దగ్గర దీపాన్ని వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దీప నైవేద్యాలతో ఆరాధించండి. అంతా శుభప్రదమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.